స్వామి, ప్రతి ఆడపిల్ల మెళ్ళలో పడ్డా ఈ 3 ముళ్ళకి ఒక అర్థం ఉంటుంది, ఒకరికి అర్థంగా అవుతుంది. కానీ నా మెళ్ళలో పడ్డ ఈ 3 ముళ్ళకి అర్థం ఏంటి స్వామి? ఏ అర్థం లేని జీవితంలో మిగిలిపోతుందని తెలిసి కూడా ఎందుకు ఈ 3 ముళ్ళు నా మెళ్ళలో పడేలా చేశావు? ఇక చాలు ఈ భారం. తాళిబొట్టు గురించి అమ్మ అంత గొప్పగా చెప్పింది. ఆ రోజు ముత్తైదువు కూడా ఇలాగే చెప్పింది. తీస్తే ఏ రకమైన కీడు జరుగుతుందో ఏంటో. ఏం చెయ్యాలి? ఈ తాళిబొట్టు వల్ల మానసి మధులకి ఎలాంటి సమస్య రావడానికి వీల్లేదు. ఈ తాళిబొట్టు తీసేయాలి. భగవంతుడా, దీనివల్ల ఏ కీడు జరిగినా అది నాకే జరిగేలా చూడు. మధు మానసిలు క్షేమంగా ఉండాలి. స్టోర్ రూమ్ ఏం చేస్తుంది? నన్నే కుట్టిస్తావు కదా, ఇప్పుడు చెప్తాను నీ పని. చావవే, నువ్వు చస్తే గాని నాకు ప్రశాంతత ఉండదు. ఏమైంది మృదులకి? ఏ నుంచి కేకలు పెడుతుంది? మృదుల, స్టోర్ రూమ్ అనుకుంటా, పదండి.
జాగ్రత్త మధు. ఇక్కడే ఉండండి. మృదులా 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 అమ్మ మృదుల. మధు మధు మృదులా మానసి ఆగు. మధు మృదుల. జాగ్రత్త. మానసి ఆగు. చెప్పేది విని మానసి ఆగు. మృదుల. బాబా మృదుల. మధు మృదుల మృదులా ఆగు. మానసి అమ్మ మృదుల. మృదులా మధు గారు. మృదుల. మధు గారు. ఏమైంది ఏమైంది హ? మృదులా మధు గారు మీకేమైనా జరుగుతుంది. నాకు భయంగా ఉంది. మధు గారు ఆ, మధు గారు. ఏం కాదు రా. మృదులా 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 జాగ్రత్త మృదులా మృదులా మృదుల. మృదులా 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 మృదుల. మృదులా ఏమైంది మృదులా అమ్మ మృదుల. లే మృదులా మృదులా చూడు మృదులా మృదుల. మృదుల. మృదులా లే మృదులా కళ్ళు తెరు మృదుల ఇటు చూడమ్మా. మృదులా తరుణ్. మృదులా తరుణ్ నీళ్ళు తీసుకురా. సరే అమ్మా త్వరగా మృదుల. మృదులా చూడు అమ్మ మృదుల. మధు ఏమైంది? చచ్చిందా బ్రతికే ఉందా? చస్తే బాగుండు, దరిద్రం వదిలిపోతుంది. మృదులా మృదుల లేమ్మా. ఇంత చేసిన చలనం లేదంటే నో డౌట్ బకెట్ తన్నేసే ఉంటుంది. అయ్యో మృదుల అసలు కదిలికే లేదుగా, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిదేమో. అసలు బతికే ఉందా? సరియో అసలు మంచి మాటలే రావా నీ నోట్లోంచి? మృదులకేం కాదు. మృదుల. మృదుల. మృదులా మృదుల. అమ్మా తీసుకోండి
అమ్మ మృదుల, అతగారు మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నాకేం కాలేదు మృదుల. ముందు ఈ మంచినీళ్ళు తాగు. మృదుల, మృదుల ఎట్లుంది? పర్లేదు మాన్సి. స్టోర్ రూమ్ లో ఏం చేస్తున్నావమ్మా? అసలు మంటలు ఎలా వచ్చాయి? అయినా అక్కడ నీకేం పనే? ఎందుకు అడిగి పోయినావు? చెప్పవే, ఎందుకు పోయినావు? అది బుక్ కనిపించలేదు. ఎవరైనా స్టోర్ రూమ్ లో పడేశారేమోనని. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. అంత పెద్ద మంటలు వచ్చే వరకు ఏం చేస్తున్నావే? అంత పరధ్యానం ఏంది అసలు? సమయానికి బావొచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమై ఉండేది? మానసి, వదిలేవే. ఆ దేవుడి దయ వల్ల మృదులకేం కాలేదు, అది చాలు. అసలు అడుగడుగున ఈ గండాలేంటో, ఎందుకు ఇలా జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. పద, లోపలికి తీసుకెళ్దాం. లే. ద గేమ్ స్టార్ట్స్ నౌ. దీనికి క్లైమాక్స్ ఇవ్వకుండా వదలను కాక వదలను. ఛా, జస్ట్ మిస్ అయింది దొంగ మొహందే. లేదంటే ఈ పాటకి కాలి బూడిదయ్యేది. గంగలో కలపడానికి అస్తకలు కూడా మిగులుండేవి కాదు. అసలు అసలు దీనికి ఇంత అదృష్టం ఎలా కలిసొస్తోంది? ఎంత పెద్ద ప్రమాదంలోంచైనా ఎలా బయటపడిపోతుంది? ఏదో ఒకటి చేయాలి. మనిషిని చంపలేకపోయినా కనీసం దాని మనసునైనా చంపాలి. అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు. ఏం చేయాలి దాన్ని? ఎస్, దీనికి పెద్దమ్మే కరెక్ట్. హలో హలో పెద్దమ్మ. సరేయు, చెప్పమ్మా. పెద్దమ్మ, అది అది ఏంటమ్మా? పెద్దమ్మ, ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. మళ్ళీ మీరందరికీ నేనే చెప్పానని చెప్పేస్తారు. సరేయు, విషయం ఏంటో చెప్పు. ఈరోజు అన్నకి పెద్ద ప్రమాదం తప్పింది పెద్దమ్మా. సరియు, మధుకేం కాలేదు కదా? ఏం కాలేదా అంటే, మంటల్లోకి వెళ్తే ఏం కాకుండా ఎలా ఉంటుంది పెద్దమ్మా? ప్రమాదమేం లేదు, కానీ ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఖాళీ ఉంటుంది కదా పెద్దమ్మా. అయినా అన్నయ్యకెందుకు పెద్దమ్మ ఇవన్నీ? ఎవరు నిప్పుల్లో పడితే మనకెందుకు, ఎవరు నీళ్ళల్లో దూకితే మనకెందుకు? మొన్న దాని పెళ్ళాపడానికి వెళ్ళి 2 రోజులు మనల్ని టెన్షన్ పెట్టాడా? మళ్ళీ ఇప్పుడు మంటల్లో చిక్కుకోబోయాడు. ఏదో అదృష్టం బాగుండబట్టి ఏమీ కాలేదు, కానీ అదే జరగకూడదు ఏదైనా జరుగుంటే అన్నయ్య మనకి దక్కుండేవాడా? ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో ఏంటో. అన్నయ్య దాన్ని నెత్తి మీద వేసుకుంటాడేమోనని ప్రతి క్షణం భయంగానే ఉంటుంది పెద్దమ్మా. మీరైనా కొంచెం అర్థమయ్యేలా అన్నయ్యకి చెప్పండి పెద్దమ్మా. పెద్దమ్మా, నేను చెప్పానని మాత్రం చెప్పకండి. మళ్ళీ ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ తగిలించాడని అంటారు.
నేను చూసుకుంటానులే. ఎస్, పెద్దమ్మ చూసుకుంటాను అందంటే ఏకంగా కాల్ చేసినట్టే. ఇప్పుడుంటుందే నీకు. పెద్దమ్మని కాచుకోండి. చెంప పైన బావతో కొట్టించావు, నేను నీ బ్రతుకు మీదే కొడతానే. మానసి, నాకేం కాలేదు. కంగారు పడద్దు. మాట్లాడుకో, రెస్ట్ తీసుకో. అనుబంధమే విడిపోయి నీ బాబా, నువ్వేనే ఉండు, నేను పోయి టాబ్లెట్స్ తీసుకొస్తా. అలాగే. అమ్మ ఇప్పుడు నాకు కాల్ చేస్తుంది ఏంటి? హలో అమ్మా. మధు, నీ ఫోన్ కలవట్లేదేంటి? ఎలా ఉన్నావురా? నీకేం కాలేదు కదా? నాకేమవుతుందమ్మా? దేని గురించి మాట్లాడుతున్నావు? దేని గురించా? అంటే అక్కడేం జరిగినా నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వెక్కడున్నా నా కళ్ళన్నీ నీ మీదే ఉంటాయి, గుర్తుంచుకో. అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ మంటల్లో దూకడమేంటి? ఆ సాహసాలేంటి? అమ్మా అది ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టయింది తెలుసా? నీకేమన్నా జరిగితే? నాకేం జరుగుతుందమ్మా? కానీ నేను వెళ్ళి కాపాడకపోయింటే మృదుల ప్రాణాలతో దక్కుండేది కాదమ్మా. స్టాప్ ఇట్ మధు. మృదుల 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 ఎవర్రా ఈ మృదుల? దానికోసం నువ్వెందుకు మంటల్లో దూకాలి? అసలు ఈ మధ్యన మరీ ఎక్కువైంది. ప్రతి క్షణం మృదుల మృదుల మృదుల. మృదుల ప్రస్తావన లేకుండా మాటలు కూడా రావడం లేదు. అమ్మా అమ్మా ప్లీజ్, అది కాదమ్మా. మాట్లాడకు మధు.